బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం డిమాండ్ పవన్ వాళ్ళ ఫ్యామిలీతో ఉందాం. మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎలా అనిపిస్తుంది డిమాండ్ పవన్ గారు? అంటే స్టార్టింగ్ నుంచి ఆడుతున్నారు కదా. చాలా బాగుంది, బాగా ఆడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఓకే. ఇకపోతే నేను మామూలుగా ఉన్నవాడిని కాదు, బాగా లేనివాడిని, పేదవాడిని. ఫ్రెండ్షిప్ పని చేస్తాను. ఓకే. బిల్డింగ్ చేసి ఫ్రెండ్షిప్ పని అది చేసుకుంటూ నా పిల్లలు కొద్దిగా చదివించుకున్నాను. మా చిన్నబాబు చాలా కష్టపడ్డారు. చిన్నప్పుడు చాలా కష్టపడ్డారు. ఫాల్ ప్యాకెట్స్ కానీ పేపర్ కానీ చాలా చేసుకున్నారు పాపం. అంటే నా సంపాదన సరిపోక వాళ్ళు కూడా కొంచెం సంపాదించి అలా చదువుకొచ్చారు. అదే గవర్నమెంట్ 10 వరకు చదువుకున్నారు, 10వ తరగతి వరకు. తర్వాత ఇంకా ప్రైవేట్ కాలేజీలో ఎకనామిక్స్ చదివాను. చదివిన తర్వాత భీమవరం విష్ణు కాలేజీలో శ్రీకృష్ణ జాయిన్ అయ్యాను. అలాగే కాస్త కోసం అప్లై చేసుకున్నాను. ఎడ్యుకేషన్లో అంటే స్టార్టింగ్ ఏదో పని కూడా చేశారని తెలిసింది. డిమాండ్ పవన్ స్కూల్ డేస్ పేపర్ పాల ప్యాకెట్లు వేస్తూ పాంప్లెట్ 8th క్లాస్ నుంచి పాల ప్యాకెట్లు వేసి తను 4ంటికి లేసి పేపర్ కూడా ఇంటికి పేపర్లు వేసేవాడు, పాల ప్యాకెట్లు వేసేవాడు. 8th క్లాస్ నుంచే తను కష్టపడి పైకి వచ్చాడు. తర్వాత హై స్కూల్లోనే చదువుకున్నాడు 10th క్లాస్ వరకు. తర్వాత ఎంబీఏ చేశాడు. ఎంబీఏ చేసి ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసి వాళ్ళ నాన్నగారి పాపం కష్టపడి పైకి వస్తున్నారని చెప్పి వాళ్ళ అన్నయ్య సపోర్ట్ బాగుంది తనకి. వాళ్ళ అన్నయ్యే ప్రతిదానికి అన్నయ్య నాన్నగారిని అడిగితే నన్ను చదవద్దు అంటారు, కొంచెం నువ్వు సపోర్ట్గా ఉంటావా, నేను వెళ్తాను చదువుకంటే. పెద్ద బాబు అడిగితే నువ్వు చదువుకోనా, నువ్వు ఎంత చదువుకున్నా నేను అని వాళ్ళ అన్నయ్య మంచిగా బాగా సపోర్ట్ బాగా వచ్చాడు. అంటే లాస్ట్ టైం కూడా చెప్పారు, నాన్నగారికి ప్రెసెంట్ హెల్త్ బాగాలేదు, చూసుకోవాలి అన్నయ్య, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అని కూడా. వాళ్ళ అన్నయ్య ఏం చేస్తారంటే ఈయనకి హైదరాబాద్ తీసుకొచ్చి టెస్ట్లు అన్నీ చేయించాడు పవన్. చేయించేసరికి క్యాన్సర్ అని తెలిసింది. 4కి పన్ను గుచ్చుకొని అది సెప్టిక్ అయితే అలా వదిలేస్తారు 2 months. అంటే ఏయో టాబ్లెట్లు వేసుకుంటున్నారు, తగ్గుతుంది కదా తగ్గుతుంది, 4కే కదా అనుకున్నారు. అనుకునేసరికి అది సెప్టిక్ అయ్యి క్యాన్సర్లో పెట్టి అది తిన ఇక్కడ టెస్ట్లు చేసి హైదరాబాద్ తీసుకొచ్చి టెస్టులు చేయించి అన్నీ చేయించాక క్యాన్సర్ అర్జెంటుగా మీరు ఆపరేషన్ చేయించాలి అన్నారు. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తే నేను వచ్చేస్తున్నానని తను వెంటనే వచ్చాడు. ఏం కార్డు అది, ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేయించేసారు. రాజమండ్రి తీసుకెళ్ళి చేయించేసరికి తినకి 4 రోజులు, వాళ్ళ నాన్నగారికి 4 రోజులు అవగానే బిగ్ బాస్కి రమ్మని ఆఫర్ వచ్చేసరికి వచ్చేసాడు. అన్నయ్య అన్నట్టు నేను ఉంటాను నాన్నగారి దగ్గరికి. అలాగని 4 నెలలు తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఎట్లా ఉండేవాడు అంటే చిన్నప్పుడు ఇలాగా, అంటే తను చదువుకునే విధానం స్పోర్ట్స్ కి ఎక్కువ చాలా బాగా. క్రికెట్ అని 7th క్లాస్లోనే ఆడు స్పోర్ట్స్ లో చెస్ లో ఫస్ట్ వచ్చాడు. ఫుల్ నేమ్ ఏంటి డిమాండ్ పవన్? ఫుల్ నేమ్ ఏంటి? ఫుల్ నేమా పవన్ కుమార్. పవన్ కుమార్. ఓకే, నా పేరు. మీకు చెప్పాడు డిమాండ్ కి మీనింగ్ ఎప్పుడైనా? చెప్పాడు కదా బిగ్ బాస్ లో చెప్తుంటే బిగ్ బాస్ లో నేను ఆ నవల్స్ చదువుతాను, ఆ నవల్స్ చదివితే ఆడ పేరు పెట్టుకున్నానని చెప్పాడు కదా. ఓకే. ఎట్లా అంటే మా దగ్గర అయితే డిమాండ్ అని ఎప్పుడు అనలేదు. ఈ 1 reel అవి తీసుకుంటూ అప్పుడు పేరు పెట్టుకున్నాను డిమాండ్ పవన్. మేమైతే చిన్నప్పుడు వీళ్ళందరూ చింటూ చింటూ అని పిలిచేవారు. ఓకే. వెళ్ళినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అండ్ గేమ్ ఆడేటప్పుడు కూడా లాస్ట్ టైం అంటే రీసెంట్గా రీతు గారిని బ్యాక్ పెయిన్ వచ్చి అండ్ రీతు గారిని ఇలా జరిగిన దానికి నాగార్జున గారు సారీ చెప్పమంటే మోకాల మీద నుంచొని సారీ చెప్పారు. తను హానెస్ట్ గా చెప్పాడు. అది మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆ సీన్ అర్థం కాదు ఎవరికైనా ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఒక తల్లి తండ్రిగా బాధే వస్తుంది కదా. ఇప్పుడు కొన్ని లక్షల మంది చూస్తున్నారు, వేల మంది, లక్షల మంది చూసేటప్పుడు ఎవరికైనా కొంచెం చిన్నపిల్లాడు అయితే మనం పట్టించుకో కొంచెం, కానీ తను ఇష్టపడి కూడా చేసుకున్నాడు లేని తను. అంటే ఆ బాధ వచ్చింది, బాధ లేదని అన్నాం, కానీ దాన్ని చూసేసరికి మీకు అందరికి చాలా చుట్టాలేంటి అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఓకే. రెమ్యూనరేషన్ ఎంత నార్మల్గా? అంటే రెమ్యూనరేషన్ అంటే డిమాండ్ పవన్ కి రెమ్యూనరేషన్ వీక్లీ ఆర్ మంత్ రెమ్యూనరేషన్ ఉంటుంది కదా. ఓకే. అలాంటి ఇంట్లో వాళ్ళ అన్నయ్య తను మాట్లాడుకుంటారు తప్ప చెప్తున్నాను కదా వాళ్ళ నాన్నగారికి ఏమీ తెలియదు. ఓకే. చూసుకున్నారు. కానీ ఏ గేమ్లో అయినా సరే డిమాండ్ పవన్ని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. అంటే గేమ్ పరంగా కానీ ఏదైనా బాగా ఆడతాడు అని అంటున్నారు.
కానీ లాస్ట్ టైం బ్యాక్ పెయిన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. అవును, మీతో చాలా చాలా ఆ, చాలా. అసలు మీరు ఏమంటే అన్నారు కానీ ఉమ్, మా చాలా ఏడుపు వచ్చేసింది. చాలా ఏడుపు. ఓకే. అంటే మీకు ఎట్లా అనిపించింది సార్? అంటే మీరు వెళ్ళినప్పుడు ఫ్యామిలీ వీకెండ్‌కి ఎట్లా రెస్పాండ్ అయ్యాడు మీతో? కానీ ఫ్యామిలీ వీకెండ్‌కి మీరు వెళ్ళారు కదా లాస్ట్ చాలా టైం. హ్యాపీగా మామూలుగా అవసరం ఇది జరిగింది. హౌస్లోకి నేను వెళ్ళాను. నేను ఓకే. చాలా బాగా చాలా బాగా. ఏమైనా షేర్ చేసుకున్నాడా మీతో ఏమైనా? అందరూ బాగా మాట్లాడారు. అందరూ బాగా మాట్లాడారు, బాగా ఆంటీ ఆంటీ నా సాంగ్ పెట్టేసరికి అందరూ ఎమోషనల్ ఎమోషనల్ అయిపోయారు. అందరికి వెళ్ళమంటే నేను వచ్చేది ఫస్ట్ కంటే తను వెళ్ళింది కాబట్టి ఉమ్, అందరూ పాపం చాలా బాధపడ్డారు తల్లి వచ్చి. సున్నం వేసుకుని వెళ్ళింది. ఓకే. సున్నుండలు పట్టుకెళ్ళాను చేసుకొని. సునీల్ పట్టుకెళ్ళారా? చేసుకెళ్ళాను. అందరికీ ఓకే. తణుకు సున్నుండలా అని అడిగారు కూడా. ఓకే. అది చూపిస్తే తణుకుసుండా అన్నారు. ఆ, అన్- అని తణుకు సున్నుండలో అంటున్నాడు. ఆ, ఇవన్నీలే కదా అందరూ అన్నారు. అంటే నాగార్జున గారు మీరు చిన్నప్పుడు, డిమాన్ గారు చిన్నప్పుడు మీరు బాగా నాగార్జున గారు వీరభిమాని అని చెప్పారు. డిమాన్ కూడా నేను కూడా సార్ అప్పుడు అంటే నాగేశ్వరరావు గారు అంటే తర్వాత డిమాన్ చిన్నప్పుడు నేను కూడా సార్ అంటే ఇప్పుడు కాదా అని దానికి చాలా డౌట్ వచ్చింది చాలా. అదే నేను ఆరోగ్యంగా చెప్పాను. నాన్నగారు నా పెద్ద అబ్బాయి, ఆయన నా గురువుతో సమానం. ఆయన ఫాస్ట్గా చూసి ఆ ఫాస్ట్లో కొన్ని న్యూస్లు తీసుకున్నాను. ఇలాగే నీట్గా నిలబడి కష్టపడి పైకి రావాలి, నిరాశగా ఉండాలి. ఓకే. అందుకని నేను ఇలా చేశాను. నాన్నగారిని ఎప్పుడు నేను చూడలేకపోయాను. మా అబ్బాయి ద్వారా మేము చూడగలిగాం, చాలా సంతోషం. ఓకే. అదే ఫోన్ కూడా అన్నారు, అదేం లేదండి నా వల్ల కాదు, ఆయన వల్ల నేను ఇక్కడికి వచ్చాను చెప్పి అది కట్టేస్తారు. అది మనం చూపించా. ఓకే. అంటే మీకు బాగా అనిపిస్తుందా డిమాన్ పవన్ ఆల్రెడీ మీకు ఎన్ని ఇయర్స్ ఛాలెంజ్ చేశాడు సినిమాలకి చేస్తానని చెప్పి ఇలా వెళ్ళి మీకు ఎన్ని ఇయర్స్ అని మాట ఇచ్చాడు? ఫస్ట్ ఒక 3 5 నేను చదువు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు టైం ఇచ్చాను. ఓకే. ఉద్యోగం చేసుకోమంటే ఇలా వెళ్తాం కదా, సరే 3 సంవత్సరాలు చూడు, ఒకవేళ పెట్టేస్తే సరే లేదైతే మళ్ళీ ఉద్యోగం చేసుకుంటాను అన్నాను. ఓకే. సరే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది. సరే సాక్షి ఏం చేసేది లేదా ఫాలోవర్స్ 150 ఫ్రీ వాళ్ళు 100 మంది ఫ్రీ వస్తుంది. ఓకే. పర్వాలేదు మన రోజు నిలబడతారు, నాకు ధైర్యం వస్తుంది. రోజు అక్కడ చెప్పడం ఎక్కువ చదువుతుంది. ఏదో సరే 40 రోజులు ఎంతవరకు వచ్చాడు, కొన్ని రోజులు వస్తారేమో అనుకున్నాను. ఎక్కడికో బిగ్ బాస్ వెళ్ళాడు. ఇక మొత్తం అంటే ఎన్నేళ్ళకి వచ్చింది అంటే మీ అవకాశం? 3 ఏళ్ళని మాట ఇచ్చారు, 3 ఏళ్ళు వదిలేస్తారని మీరు చెప్పారు. ఎన్నేళ్ళకి అవకాశం వచ్చింది డిమాండ్ పవన్ బిగ్ బాస్కి వెళ్ళడానికి? ఇంకో సంవత్సరం తీసుకున్నారు. 4 ఇయర్స్ అయిందా? 4 ఇయర్స్ అయిపోయినా. ఈ 4 ఇయర్స్ బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా డెవలప్ అయ్యారు. ఎగ్జామ్స్ ఇవన్నీ బాగా చూసుకున్నారు, అందరూ బాగా తెలిసింది. అందువల్ల నేను పర్లేదు నిలబడతారు అనుకున్నాను. ఇంకా మళ్ళీ అవి ఎప్పుడు ఫస్ట్ ఉద్యోగం చేయమని. ఓకే. ఇంకా బిగ్ బాస్ వెళ్ళారు, అందరికీ తెలిసిపోయింది. ఇది అందరికీ తెలుసుకున్నారు, మంచి ఆడుకోవడం మంచిగా నాగార్జున మనసు తెలుసుకున్నారు. అప్పుడే బిగ్ బాస్ విన్నర్ అయిపోయాడు, నాకు విషయం ఓకే. విన్నర్ అయిపోయాడు.